హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు ఏంటంటే నిన్న సాయంత్రం అయితే నేను మా ఆవిడ కలిపి మన మిషన్ తోటలోకి అయితే మామిడికాయలని ఏరుకొత్తకి వెళ్ళామండి. నేను మా ఆవిడ పిల్లల కోసమని. అంటే పిల్లలు మామిడికాయల చెట్లు రాలుతున్నాయని చెప్పి వెళ్ళి ఏరుకుని తెచ్చుకుంటున్నారు. అయితే చాలా స్వీట్గా ఉంటుంది కాయలండి. ఎందుకంటే నేను మా ఆవిడ వెళ్ళవలసిన కారణం ఏంటంటే అన్ని తుప్పలు మొత్తం అన్నీ అందులో పాములు ఉంటాయండి. గమ్ముని పిల్లలకి తెలీదు, కాళ్ళు కట్టబడిపోతాయి. సరే అలా ఎలాగో వస్తున్నారు కదా, పోనీ పిల్లలు గమ్ముని ఎవరి పిల్లలన్నా ఒకటే కదండి, గమ్ముని ఆడుకుంటా కానీ వెళ్ళి అక్కడ తేళ్ళు ఇలా కరిపితే కదా భయం కదండి పిల్లలకి. అందుకే ఎలాగో వస్తున్నారు కదా, అక్కడ ఆడుకుంటే సాయంత్రం మట్లో 4 ఆ టైంకి పిల్లలు క్రికెట్ ఆడుకుంటాకైతే వస్తున్నారండి. అందు గురించి అని నేను మా ఆవిడ అలాగే ఇంటికాడ ఖాళీగా ఉన్నాం అని చెప్పి నేను మా ఆవిడ సంచిచ్చుకుని వెళ్ళి అవి ముగ్గుపోని కాయలు రాలిని వల్ల ఏరుకొచ్చాం, పిల్లలు తింటారు కదని. అవి అయితే మనం వాళ్ళు వచ్చిన తర్వాత ఇద్దాం ఫ్రెండ్స్. అదే దాని గురించి అని వీడియో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అందుకు నుంచి అని నిన్న వెళ్ళాం, తీసుకొచ్చామండి. అన్నీ ఎలా ఎలా వెళ్ళాము, ఎలా తీసుకుని వచ్చాము, ఏరుకుని వచ్చాము కాయలు అనేది మీకు వీడియోలో వచ్చి పెట్టండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరో ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, అందరూ మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం మీరు మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసి ప్రతి సబ్స్క్రైబ్ కూడా మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో, నేను పెట్టిన వీడియో అంతా కూడా మీకు వస్తుంది. ఎక్కడ మనం వీడియో తీసినా కానీ మీకు ప్రతిదీ కూడా మీకు ఫోన్లోకి వచ్చేస్తుంది. మీరు మాకు చిన్న సపోర్ట్ ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని చెప్పి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే దయచేసి మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా, అలాగే కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతవరకు ముందుగా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈరోజు మాకు మేము తోటలోకి అయితే మామిడికాయలు అయితే ఏరుకొత్తకి వెళ్ళామండి. ఇదిగోండి, ఎంత పెద్ద పెద్ద కాయలు అయితే మనకి దొరికినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ ముగ్గుపోయినాయి కాయలు అన్నీ ముగ్గుని కాయలే. ఇదిగోండి, ఈరోజు మా ఇంటి వెనకాల తోటలో మామిడి చెట్లు ఉన్నాయి. అవి ముగ్గుపోయిన కాయలల్లా రాలిపోతాయండి. అవి అయితే రాలిపోయి ఉన్నాయో లేదో చూద్దామని వెళ్తున్నాము. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు, అంటే చెట్టును ముగ్గుని కాయలు కదా తీగ ఉంటాయని చెప్పండి తీసుకుంటాకైతే వెళ్తున్నాము. చూపిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవే చెట్లు అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవే చెట్లు చూసారు కదా. చెట్లు ఆకులు అన్నీ ఎలా ఉన్నాయో, కాయలు మీకు కనపడతలే చెట్లలోను. కింద నేను పడ్డేమో చూపిస్తాను ఫ్రెండ్. ఇదిగోండి, ఇక్కడ కాయ ఉంది, ఇందాక పడ్డాయండి. ఇగో ముగ్గుపోయినాయండి, ముగ్గుపోయిన కాయలే రాలిపోతున్నాయి. ఇంకోటి ఉంది ఇక్కడ, ఆచండి. అయితే చిన్నదే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చిన్నదే. ఇవన్నీ ముగ్గుపోయినాయే. అంటే ఈ సైజు మించి ఇంకా ఎదగండి అంతే. ఎప్పుడో పూర్వకాలం చెట్లు కదా, ఈ సైజు మించి ఎదగో కాయలు. అందుకనే ఈ సైజు అయిన తర్వాత అయ్యే రాలిపోతాయండి. పచ్చడికాయలే, అదేంటంటే ముగ్గుపోయి రాలిపోతున్నాయి. ఇవి ఉండాలి. పొద్దున పిల్లలు వచ్చారు, ఎగరేసుకున్నట్టున్నారు. ఇంకా ఉన్న చెట్లు వాటికి కూడా వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాయ ఉంది, బుడ్డకాయ ఇది. అదే చూస్తున్నా, ఉన్నాయి ఇవన్నీ. ఇదిగోండి, తగిలేసింది. ఇదిగోండి, ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. ఇవన్నీ మంచి అండి రసాలు. ఇంకోసారి ఇదిగోండి, ఇదో కాయ మొదల్లో ఉంది. చూసేసండి, ఇవన్నీ మనం తినకపోయినా కానీ పిల్లలు ఆడుకుంటూ వస్తున్నారు, వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు తింటారండి. అంటే ఎలా వేస్ట్ చేసుకుంటాం ఎందుకని చెప్పి మనం చూసారా, డొంకలా ఒక అడవిలాగా ఉంది ఇది. లోపలికైతే ఎవరు రారో. ఇదో కాయ, ఇదో కానీ ఇప్పుడే గాలికి రాలిన కాయలు ఇవన్నీ. ఇదిగోండి, ఎదర కూడా ఉన్నాయి, చూపిస్తున్నాను రండి ఫ్రెండ్స్.
ఇంకో కాయ ముగ్గిపోయింది. ఇదొకటి ఎక్కేసండి. అక్కడ తీస్తావా పసుపు కాయ? తీసినంత వీడియో బాగాడే. ఇంకోటి నేను మా ఆవిడైతే వచ్చాము మామిడికాయలు పిల్లల కోసం సరదాగా టైంపాస్ కానీ ఏర్తా కానీ. ఇవన్నీ ఇక్కడ కాయ ఉంది. ఇవన్నీ అన్నీ ముగ్గుపోయినాయండి, మెత్తగా ఉన్న కాయలు ఇవి. కానీ తీగా ఉంటున్నాయి కాయలు తింటుంటే. ఫ్రెండ్స్ పిల్లలు మామిడికాయల కోసమని రైలు వస్తున్నారని చెప్పి మేము ఎలాగ ఇంటికాడ ఖాళీగా ఉన్నామని చెప్పి నేను మా ఆవిడైతే సంచించుకుని మామిడికాయలకి అయితే వచ్చామండి. అవి ముగ్గుపోయిన కాయలు చెట్లు రాలిపోతున్నాయంటే ఇంటి వెనకాల తోటలోను సంచి చూపించండి ఇలాగా పైకి. నేను సంచులు అయితే వేసుకున్నాం, అవన్నీ కూడా ఏమేమి ఏరుకున్నాం, అదే ఎన్నైతే ఏరేమో కాయలు అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కాయలు ముగ్గుపోయిన కాయలే రాలిపోతున్నాయండి అన్నీ మనకి అవన్నీ ఎలా ఉన్నాయండి చూడండి. ఇదిగోండి మా వెనకాల మొత్తం ఒక అడుగు కింద ఉంటుంది ఇది వెళ్తాను. మా ఇంటి వెనకాల ఇది తోట, విషం తోట ఇది. ఇదిగోండి ఇక్కడ పెద్ద పెద్ద కాయలు పడ్డాయి. బ్యాక్ కెమెరాతో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. పెద్ద కాయ చూసారా? ఇదిగోండి చూడండి, ఇదిగో పెద్ద కాయ ఇది. ఈ సైజులో ఇంకా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి ఇదొకటి. ఇవన్నీ రసాలండి ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. వస్తున్నాను. ఇదిగోండి ఇదొకటి. ఇదిగోసండి అరే దెబ్బ తగిలేసింది పడనేనా పడేసాను. ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ రసాలండి. చెట్టుని కూడా చూపిస్తాను మీకు. ఇగో దొక్కాయ ఇదిగోండి ఇవన్నీ రాలిపోతున్నాయండి కింద ఆడేసి. ఇగో ముగ్గుపోనియే కాకపోతే ఇగోసండి బాగా కిందగా అదే దెబ్బ తినేసింది కాయ. ఇదిగోండి ఇది కూడా ఇగో చిదిగిపోతున్నాయండి. ఇదిగోసండి ఇది కూడా దాంట్లో వేస్తాం అక్కర్లేదా పడేద్దాం లేకపోతే కింద పడిపోయి చిదిగిపోయినండి. ఇదిగోండి చూపిస్తాను రండి. ఇది అది తీసుకో. ఇదిగోండి ఇక్కడ ఉన్నా చూసారా? ఇదిగోండి ఇక్కడ 3 ఉన్నాయి. 3 కాయలు బాగానే ఉన్నాయి. ఈ 2 బాగానే ఉన్నాయి, ఒకటి అయితే బాగాలేదు. పెద్ద పెద్ద కాయలు అండి. అంటే ఈ చెట్టు కూడా చూపిస్తాను ఆగండి సారీ. బాగాలేచ్చండి. ఇదిగోండి ఫ్రెండ్స్ చెట్టు అయితే ఇది. దీని కాయలే పెద్ద చెట్టు ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్ మన నిజం తోటలో చెట్టు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ మామిడి చెట్టుయే కింద పడ్డ కాయలన్నీ ఏరుకుంటున్నాం ముగ్గుపోయిన కాయలు. ఇక్కడ ఏంటంటే కింద పాడైపోతున్నాయని పక్కన చర్చి ఉంది. చర్చి పక్కన కూడా చూద్దాం. ఇవన్నీ మామిడి చెట్లే ఏమైనా ఉన్నాయో ఏరుకుంటాం వెళ్ళి. ఇవ్వండి ఇక్కడైతే ఈ చెట్టుకి అయితే ఒక్క కాయ కూడా లేదు. కింద అయితే ఏం పడలేదు, మరి లోపల ఉన్నాయి చూద్దాం. పచ్చండి లోపల ఇంకా చెట్లు ఉన్నాయి చూద్దాం నడండి ఫ్రెండ్స్. మనం తినకపోయినా కనీసం వచ్చిన ఆడుకుంటూ వచ్చిన పిల్లలకైతే అలానే తింటారు కదండి. ఇలా పడేసి అయ్యో రాలిపోతున్నాయి ముగ్గుపోయిన కాయలే కదండి రాలిపోతున్నాయి. పిల్లలు ఎలాగో ఆడుకుంటూ వస్తున్నారు కదా వాళ్ళకి ఎత్తే అలానే తింటారని చెప్పి ఏరికెళ్తున్నాను. అవి ఇక్కడైతే ఏమి లేవండి. లోపల ఇంకోటి ఉంది చెట్టు, పెద్ద చెట్టు అదిని. అక్కడ కూడా వెళ్దాం, అక్కడ ఏమైనా ఉన్నాయో చూసి. అంటే జాగ్రత్త చూసుకో. ఇక్కడ కింద సర్వేర్ చెట్టు ఇది. ఎలా ఉంది చూడు సర్వేర్ చెట్టు. అన్నీ ఆల్రెడీ మిషన్ తోట వీడియోలు పెట్టాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పడ్డాయి కాయలు. మరి అవి బాగున్నాయిలో మీకు చూపిద్దాము. చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా? నాకైతే కాయ కనపడ్డది. కెమెరా కూడా అటే ఎట్టుకు వెళ్తున్నాను. ఇదిగోండి కాయ కనపడ్డది మీకు. నేను చూసారా ఎంత పెద్ద కాయ. ఇదిగోండి ముగ్గుపోయింది. ఇదిని ఇక్కడ ఒకటి ఉంది మిగిలి ముగ్గుపోయింది.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదో కాయ, ఇది కూడా బాగుంది కాయ, ఎల్లో కలర్ వచ్చేసింది. 2 కాయలు, ఇవన్నీ కాయలు, ఏరిన కాయలన్నీ ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూపిద్దాం. చెట్టు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందు ఇదిగోండి, ఇది కూడా చాలా పెద్ద చెట్టు. పూర్వకాలం నుంచి ఉంటున్నాయి, మా చిన్నప్పటి నుంచి ఉంటున్నాయి చెట్లు ఇవి. అదిగో చెంటు కాయ, అది కదరా జాగ్రత్త కింద చూసుకో, పాములు ఏమైనా ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ కాయ కనపడ్డది మీకు చూపిస్తున్నాను అండి. ఫోకస్ వీడియో అంతా కాయ మీద పెడుతున్నాను. ఇదిగోండి, ఇదో కాయ పెద్దది, ఇది ముగ్గిపోయింది కదా. మంచి మంచి కాయలు ఇది. ఇదిగోండి, ఇక్కడ ఇంకో కాయ ఉంది. ఇవన్నీ గాలికి రాలిపోతున్నాయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూశారు కదా, మచ్చలు కూడా లేవు కాయలు. మనం ఎలాంటి కొనుక్కోవాలంటే బోల్ రేటు బజార్లో. ఏంటంటే డైరెక్ట్ చెట్టు నుంచి రాలిన కాయలు కాబట్టి టేస్ట్గా ఉంటాయి, తీయ పానకలాగా ఉంటాయి. ఇదో కాయ, అయితే గట్టిగా ఉంది, మన పప్పులో కానీ పనిచేద్దాను. ఇదిగోండి, ఇక్కడ కాయ చూడండి, పెద్ద కాయ, ఇది చాలా పెద్దది. నేను ఫ్రెండ్స్, చాలా పెద్దది ఇది కాయ. సరే, ఇదంతా అడవి అయిపోయింది. చిన్నప్పుడు అయితే దీంట్లోకి వచ్చి ఆడుకునే వాళ్ళం మేము. క్రికెట్ అని అయ్యి వాలీబాల్ అని సరదాగా ఆడుకునే వాళ్ళు. కానీ ఇంత లోపలికి రావాలంటే మాకే భయం అవుతుంది, పాములు ఉంటాయి ఏంటని. ఈ తుప్పల్లో ఏ పాము ఉంటుందో ఎవరికి తెలీదు. ఆ లోపలికి అయితే వెళ్ళదలుచుకోలేదు. మనకు దొరికిన కాయలు అయితే చాలు, సరిపెట్టేసుకుందాం పిల్లలకే కాబట్టి. ఇంకోసండి చూడండి, ఇప్పుడు కాయ ఉంది. ఎన్ని ముగ్గుపోని కాయలే. ఇగో కాయ చెత్త ఎక్కువ ఉండటం వల్ల అసలు కాయ దెబ్బ కూడా తగలేదు. అక్కడ ఎక్సండి మళ్ళీని అంటే అక్కడ ఎక్కు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ లోపల ఎవడన్నా వచ్చాడు అనుకో, కాయలు ఇచ్చేయండి పట్టుకుపోతాను. అప్పుడు తోట మాది కదా అంటారు. చూస్తున్నారా ఫ్రెండ్స్, అదైతే కనపడతలేదు. ఎన్ని తొప్పలో అంతకుమించి లోపలికి వెళ్ళను, అంటే ఏ మూలన ఏముంటుంది ఎవరికి తెలీదు. పసుపు కలర్లో ఉన్నాయి, సరిపోతాయా అండి? ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంటికి వెళ్ళాక ఎన్ని కాయలు దొరికినాయి ఏంటంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చూశారు కదా, ఆల్రెడీ ఈ హాస్పిటల్ అంతా మీకు చూపించాను, మిస్సమ్మ హాస్పిటల్లో. ఇది చాలా పెద్ద హాస్పిటల్. సర్వేర్ సెట్ చూడండి ఎంత పెద్ద అయిపోయింది. ఇక్కడ కింద చూడండి ఎలా ఉందో సర్వేర్ సెట్, ఇసుకలాగా ఉంది ఇదంతాను. దీని ఆకులు అయ్యి సర్వేర్ సెట్ ఆకులు. అడుగేస్తుంటే అడుగులు దిగుతుంది చెత్తకే. సరేసండి, అక్కడికి ఇంటి కట్టుకెళ్ళి బయట బల్ల మీద వేసి చూపిద్దామే. ఓకే, రా ఇదిగోండి చర్చి. ఇక్కడ నుంచి వచ్చండి, తమిళ ఫోటో తీద్దాం, లేకపోతే మామిడికాయలతో పాటు తీద్దామా? సరే దారా. ఇవ్వండి మిస్సమ్మ హాస్పిటల్ ఇది అంతాను. ఆల్రెడీ మీకు ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ కూడా పెట్టాను. ఇవి సరిపోదా, ఇంకా మామిడికాయలు దోమలు కుట్టేసింది. దోమలు దద్దుర్లు వచ్చానండి, ఏదో కాయ పట్టొచ్చండి మళ్ళీ. అదే ఫ్రెష్ 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 ఫ్రెష్నెస్. ఇది బాగాలేదు, ఇందాకదే బాగా ఇందాకదే అది. ఓకే, అయితే మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతున్నాం ఇంటికి. తెల్లారి గట్టలు వస్తాయి కనుక చాలా ఉంటాయి, పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. కానీ మనం అంత తెల్లారి గట్టలే ఆ కాయల కోసం వస్తాయి.
ఈ పాము ఏమైనా దూరిందనుకోండి మనకి కాళ్ళు గడ్డంగా ఇబ్బంది పడాలి. రాసండి వెనకాల వచ్చి అన్నీ ఇవ్వండి ఫ్రెండ్స్. అసలు అన్ని పెద్ద పెద్ద మామిడి చెట్లు ఈ తుప్పల్లోకి వెళ్ళాక ఇదిగోండి ఇదంతా ఒక అడవి. ఈ ఒక అడవిలోనూ మేము వెళ్ళాక అయిపోయాం. ఇవ్వండి లోపల చూసారా ఇవన్నీ పెద్ద పెద్ద మామిడి చెట్లు కనపడలేదు, కానీ కాయలు మట్టి చాలా ఉన్నాయి. మంచి మంచి కాయలు పంచదారలాగా ఉంటాయి, పానకంలాగాను. లోపలికి ఎందుకని చెప్పి మేమే వెళ్తలేదు. ఇంకోండి ఈ చెట్టు ఉందంటే ఈ చెట్టు కూడా మంచి మంచి బాగుంటాయి కాయలు, మామిడికాయలు. ఈ పానకంలా ఉంటాయి. ఇదివరకు తోటలో ఆడుకునేటప్పుడు మామిడికాయలు కోతకు వచ్చేవాళ్ళం కదండి, కోసుకుని తినేవాళ్ళం మేము. చాలా బాగుంటాయి. చెత్తలో నెతకాలి కానీ బోల్డ్ అని ఉంటాయండి. మనం ఏంటంటే ఏముంటే పాములకి ఏమి ఉంటాం మనం భయం. అదే నేను మా ఆవిడైతే మామిడికాయలు అయితే ఎరికిన ఇంటికి వచ్చేతను. అంతా ఒక అడవి, ఒక అడవిలాగా ఉంటుంది. ఇంట్లో కూర్చుని ఏం తొయ్యక సరదాగా అలా వెళ్ళి ఉన్నాయి. మామిడికాయలు అయితే ఉన్నాయి కదా, వాటి పిల్లలు అందరూ వెళ్ళి ఏరుకుంటున్నారు. గమ్ముని పాములు ఉంటాయి కదా, పిల్లలకి తెలియదు కదా, అందు గురించి మేమే వెళ్ళి తెస్తున్నాము, పిల్లలు తింటారు కదా అని. ఇప్పుడైతే తెచ్చేసామండి. 2 కాయలు వచ్చినాయి. ఒకసారి మీకు చూపిద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు మా వీడియోస్ చూస్తుండండి. అంటే ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా ఇల్లు. ఇదిగోండి ఇదే ఇప్పుడు మేము నుంచున్నది మిస్సమ్మ హాస్పిటల్ తోట. ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఇదే మా ఇల్లు. వెనకాల పిల్లలందరూ ఎక్కడికి వచ్చి ఆడుకుంటారో, క్రికెట్ అని ఇవన్నీ సరదాగా ఇక్కడ వచ్చి ఆడుకుంటారు. అందుకే తోటలో మామిడికాయలు, రాలిన మామిడికాయలు అన్నీ తెచ్చుకుని తింటూ ఉంటాం పిల్లలందరూ. ఓకే ఫ్రెండ్స్, ఎన్ని కాయలు పడ్డాయండి మీకు చూపిస్తాను. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, ఎన్ని కాయలు వచ్చినాయి అనేది మా ఆవిడ బకెట్లో తిరగేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బకెట్లో వేసి ఒకసారి ఉంచండి. పెద్ద పెద్ద కాయలు తీయి. నీళ్ళు ఫోన్ మీద ఆడతాను, నువ్వు అలా ఆడేస్తండి. అన్ని కడిగేసి లోపలెట్టి. ఇవ్వండి సరే, అంత ముగ్గుపోని కాయలు చెట్టుని ఇవ్వండి. అవన్నీ ముగ్గుపోని కాయలు అండి, మొత్తం అన్నీ ముగ్గునియే. అయ్యో సరే, అలా ఉన్న కాయలు పెద్ద పెద్ద కాయలు అవి పోయినాయి కదండి, జీడి మచ్చలు అయ్యి అన్నీ అయ్యండి. మొత్తం ముగ్గుని కాయలే. కడిగేసి లోపల ఇచ్చండి. సాయంత్రం వచ్చి ఫోటో తీస్తానే, క్యాన్వాసింగ్కి వెళ్తున్నాను కదా. ఓకే ఓకే. ఇదిగోండి ఈరోజు మాకు మేము తోటలోకి అయితే మామిడికాయలు అయితే ఏరుకొత్తకి వెళ్ళి ఉన్నాయి. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద కాయలు అయితే మనకి దొరికినాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ ముగ్గుపోనియే కాయలు అన్నీ. అన్నీ ముగ్గుని కాయలే, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇదిగోండి అన్నీ పెద్ద పెద్ద కాయలే. పట్టుకోసండి పైకి. కమ్మీల పొట్టాలు ఎట్నా అలా బాగుంది. ఇవన్నీ ఈరోజు మేము తోటలో తెచ్చిన కాయలు అయితే ఇవ్వండి. ఇవన్నీ ఏరుకొచ్చిన కాయలు పిల్లలకి ఎత్తామండి. ఓకే ఫ్రెండ్స్.